సో ఇది మన డేట్స్ అంటే ఖర్జూరం ప్లాంటేషన్ ఇక్కడ దాదాపుగా 5 years ప్లాంటేషన్ ఇది. సో 5 yearsలో అప్పుడే సెకండ్ టైం ఈల్డింగ్ రావడం జరిగింది. సో ఈల్డింగ్ వచ్చిన వాటికి కూడా ప్రొటెక్ట్గా ఈ పాలిథిన్ బ్యాగ్స్ అనేది సేఫ్టీగా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా పాలిథిన్ బ్యాగ్స్ కాపు కూడా రావడం జరిగింది. వీటికి సేఫ్టీగా సో పొలంలో ఉన్న ప్రతి చెట్టుకి ఈ విధంగా ఈళ్ళు వచ్చిన వాటన్నిటికీ ఈ పాలిథిన్ బ్యాగ్తో కాయని రక్షించేకి ఈ విధంగా చేయడం జరిగింది. సో ఇక్కడ దోమలు కూర్చొని సో నేను ఎందుకంటే అనంతపురం జిల్లాలో కూడా మనము ఈ ఖర్జూర పంట పండించడానికి వీలుందనే దానికి ఇదొక నిదర్శనంగా మంచి ఈళ్ళు కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రిప్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ప్లాంటేషన్ కూడా బాగా పెరిగింది. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన అనంతపురం సత్యసాయి జిల్లాల్లో కూడా మనము ఈ విధమైన ఖర్జూర పంటలు కూడా పండించుకోగలిగితే ఆర్థికంగా కుటుంబాలు కూడా బాగుపడతాయని చేయడం జరిగింది. సో ఇక్కడ మన హార్టికల్చర్లో మ్యాంగో, చీని రకరకాల ప్లాంటేషన్లు కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ డేట్స్ అనేది కూడా ప్లాంటేషన్ చేసుకోగలిగితే 5 yearsలోనే మనకి ఈల్డ్ రావడం జరుగుతుంది. సో కాయ కూడా మంచి సైజు ఉంది, మంచి రకం ఇది. సో రైతు కూడా వేరే ఫారిన్ కంట్రీ నుంచి మొక్కలు తెప్పించుకోవడం జరిగింది. సో ఈ విధంగా సేఫ్టీగా ఉంచడం జరిగింది. సో రైతు కూడా పొలం దగ్గరే అమ్మడం కూడా జరుగుతుంది. చుట్టూ వేయడం వల్ల మొత్తం వేరు వ్యవస్థకంతా వాటరింగ్ కూడా అందడం జరుగుతుంది. ఈ విధంగా డేట్స్ అనేది తయారు కావడం జరుగుతుంది. సో ఈ విధంగా రూమ్ కూడా కట్టుకుంటాం. ఈ విధంగా రూమ్లో మాగిన ఫ్రూట్స్ అన్ని పెట్టుకొని ప్యాకింగ్ చేసి రైతు పొలాల కాడే అమ్మడం జరుగుతుంది. విధంగా డేట్స్ కూడా రెడీ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతు కూడా అమ్మడం జరుగుతుంది.